that her employees were harassing her and denying her food. In the emotional video, she urged the minister to rescue her from the dire situation, and the incident has sparked concern over the safety of Indian workers abroad. నా పేరు పుష్ప అండి. ఏదో బతుకుదెరు కోసం నేను కువైట్కి వచ్చినాను. పిల్లల చదువుల కోసం 2 పిల్లలు నాకు. ఇక్కడ వీళ్ళు టార్చర్ చేపిస్తున్నారు. ఫుడ్ కూడా పెట్టట్లేదు. నన్ను ఇండియాకి తీసుకొని నేను ఏడ ఉండలేను. దయచేసి సుమన్ టీవీ ప్లీజ్, ఎంతో మందికి హెల్ప్ చేశారు కదా. నారా లోకేష్ గారు ప్లీజ్ అండి నన్ను తీసుకోండి. నన్ను కొడతాను, కాపాడు. వస్తే వేరే పని చెప్పి ఇప్పుడు వేరే పనులు చేపిస్తారు మేడం. ఫుడ్ కూడా సరిగ్గా పెట్టరు, రూమ్ చేయరు మేడం. టార్చర్ పెడుతున్నారు మేడం. ఫుడ్ లేదు, నిద్ర కూడా లేదు. దయచేసి నేను ఉండలేను. ఇంటికి తీసుకోమని చెప్పండి ఇండియాకి ప్లీజ్ సార్. లోకేష్ సార్, చంద్రబాబు నాయుడు గారు ప్లీజ్ హెల్ప్ చేయండి. నా పేరు పుష్ప అండి. ఏదో బతుకుదెరు కోసం నేను కువైట్కి వచ్చినాను. పిల్లల చదువుల కోసం 2 పిల్లలు నాకు. ఇక్కడ వీళ్ళు టార్చర్ చేపిస్తున్నారు. ఫుడ్ కూడా పెట్టట్లేదు. నన్ను ఇండియాకి తీసుకొని నేను ఏడ ఉండలేను. దయచేసి సుమన్ టీవీ ప్లీజ్, ఎంతో మందికి హెల్ప్ చేశారు కదా. నారా లోకేష్ గారు